వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ 9 హాట్ టాపిక్. సుజాత్ గారు, గుడ్ మార్నింగ్ మేడం. సో ఓవరాల్గా మనం చూస్తూ ఉన్నాం, నిన్న చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా మాట్లాడారు. ఏంటి అంటే, ఎవరైనా సరే తప్పు చేసినా, ఆడపిల్లల పట్ల అసభ్యంగా మాట్లాడినా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం, రౌడీ రాజకీయాలను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు అని చెప్పేసి చాలా సీరియస్గా ఆయన నిన్న రియాక్ట్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దానికి ఘాటుగానే మీ పార్టీకి సంబంధించి కూడా అధికార ప్రతినిధులు అలాగే మాజీ మంత్రులు ఒక సంయుక్త మీడియా ప్రకటన విడుదల చేసినటువంటి పరిస్థితి. సో ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? చంద్రబాబు నాయుడు హెచ్చరికలు దేనికి కారణమై ఉండొచ్చు? నిజంగా అలాంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉందనుకోవచ్చా? నమస్తే అండి, ప్రైమ్ 9 వీక్షకులకి అలాగే భక్తులందరికీ కూడా శుభోదయం. ఈరోజు మీరు మహిళల గురించి మాట్లాడుతుంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు గురువించ కింద ఉన్న నలుపు తెలియదేమో అన్నట్లుగా ఆయన మాట్లాడే మాటలు అనేవి కనిపిస్తున్నాయి. మహిళల్ని మేము గౌరవిస్తాము అని కాదండి. ఆయన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కర్నూలులో ఒక అమ్మాయి 9వ తరగతి చదివేటువంటి అమ్మాయి తప్పిపోయి చనిపోయి ఆ తర్వాత డెడ్ బాడీ కూడా దొరకకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ బాడీ ఇంతవరకు కూడా దొరకలేదు. ఆ రోజు నుంచి మొదలు పెట్టినటువంటి అత్యాచారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద ఆయన సమాధానం చెప్తే అప్పుడు ఆయన మహిళల్ని గౌరవిస్తారని అనుకోవచ్చు. ఎన్ని రకాల అత్యాచారాలు జరిగినాయి, ఏ రకంగా గుడ్లవల్లేరులో ఆడపిల్లలు బాత్రూముల్లో సీసీ కెమెరాలు పెడితే ఆ కేసుని ఎలా నీరు గార్చారు, వీటన్నిటికీ సమాధానం చెప్తే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆయన నిజంగానే మహిళల్ని గౌరవిస్తున్నారు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ వేసేదేమో చాలా నీతి సూక్తులు, చేసే పరిపాలన మాత్రం అధికారులను బెదిరించటం, వాళ్ళ నూరుకోము వీళ్ళ నూరుకోము. ఎందుకండి ఇవన్నీ? ఈ వేషాల మాటలు ఎందుకు చెప్పండి? అది కాదు కదా కావాల్సింది. ఆయన అధికారం ఇచ్చారు ప్రజలు, ఆయన పరిపాలనలో ఏ రకమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తున్నారు అనేది కదా చూడవలసింది. ఆయన అధికారులు బెదిరిస్తారు, అందరినీ బెదిరిస్తారు, అధికారం ఆయన చేతిలో పెట్టుకొని అత్యాచారాలు అవ్వకుండా చూడండి. మరి ఏదన్నా చట్టం తీసుకురండి. జగన్మోహన్ రెడ్డి గారు దిశ చట్టం తీసుకొచ్చారు కదా, మరి మీరెందుకు తీసుకురావట్లేదు? ఒక యాప్ ఒకటి తయారు చేయించారు, కనీసం కాపాడారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ ఆపదలో ఉంటే అక్కడ మహిళల్ని కాపాడటం అయితే జరిగింది కదా, మరి మీరెందుకు చేయట్లేదు? మేము సెల్ ఫోన్ మేము కనిపెట్టాము, లేకపోతే టెక్నాలజీ అంతా మా చేతుల్లో ఉంది అని గొప్పలు చెప్పుకునేటువంటి కూటమి పార్టీ ఈ రోజు ఎందుకు మరి మహిళలకి సంబంధించినటువంటి రక్షణని ఎందుకు ఇవ్వలేకపోతుంది? ఎన్ని అత్యాచారాలు జరిగినాయి చెప్పండి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత? దేని మీద యాక్షన్ ఉందా చెప్పండి? నిన్నటికి నిన్న అనంతపురంలో టీడీపీ కార్యకర్తలు ఒక బాలికని అత్యాచారం చేస్తే ఇంతవరకు వాళ్ళ మీద యాక్షన్ లేదు. ఎందుకండి గురివించ కింద మాటలు? అంటే ఇవన్నీ మేడం, ఈ అత్యాచారాలకి సంబంధించినటువంటి పూర్తి ఒక నిమిషం మేడం, సుజాత గారు ఈ అత్యాచారాలకు సంబంధించి మీ దగ్గర పూర్తి సమాచారం ఉంది అని నేను అనుకోవడంలా. ఎందుకంటే ఇందాక మీరు గుడ్లవల్లేరు ఘటన చెప్పారు. గుడ్లవల్లేరు ఘటన ఒక అమ్మాయికి సంబంధించి అది ఏం జరిగింది అనేది పోలీసులే తేల్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడికి వెళ్ళారు, వాళ్ళు అక్కడ ఆందోళన చేశారు. పోలీసులు చెప్పిన మాటకి అడ్మిట్ అయ్యి మీ వాళ్ళు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. నిన్న అనంతపురంకి సంబంధించినటువంటి ఇష్యూలో కూడా అది వ్యక్తిగత ప్రేమ వ్యవహారం అని చెప్పేసి కూడా తేలిన పరిస్థితి, సాక్ష్యాలు కూడా బయటకు వచ్చిన పరిస్థితి. సో అత్యాచారాలు, హత్యలు అనేవి జరగడం చాలా బాధాకరమైనటువంటి విషయం. సో అది ఏ ప్రభుత్వంలో జరిగినా సరే ఖచ్చితంగా వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి విషయమే. అయితే ఎట్ ది సేమ్ టైం శిక్షల మీద కూడా మనం మాట్లాడుకోవాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 13 కేసులకు సంబంధించి లైఫ్ అంటే జీవిత ఖైదు పడినటువంటి కేసులు 13 కేసులు ఉన్నాయి. కేవలం 3 నెలల్లోనే ఆ కేసులను పరిష్కరించినటువంటి పరిస్థితి మన దగ్గర ఉంది. కావాలంటే నేను మీకు ఆ డేటా పంపిస్తాను. సరే, అవన్నీ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి రౌడీ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు చేసినటువంటి కామెంట్ ఇది. అంటే ఒక రకంగా అలాంటి అర్థం వచ్చేలాగా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఏమంటారు మీరు? బట్టండి, జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు 33,000 మంది అమ్మాయిలు తప్పిపోయారు, వాళ్ళు మేము అధికారంలోకి రాగానే తీసుకొస్తామని చెప్పినటువంటి నాయకులు మరి ఇంతవరకు కూడా దాని మీద ఎందుకు మాట్లాడటం లేదు? మీరు మహిళల్ని రక్షించే వాళ్ళైతే
మీరు మహిళల్ని అంటే దారుణము, చాలా దారుణమైనటువంటి విషయము. ఎట్ ది సేమ్ టైం జనసేనకి సంబంధించినటువంటి నాయకులు కూడా సమాధానం చెప్పుకోలేకపోతున్నటువంటి విషయం. ఈ 33,000 మంది మహిళలకు సంబంధించినటువంటి మిస్సింగ్ అంశం మీద జనసేన అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు. వాస్తవంగా మిస్సింగ్ అనేది ఎలా ఉంటుందంటే 33,000 మంది ఒక్కసారిగా అదృశ్యం అయిపోరు. ఎలా ఉంటాయంటే కేసులు 33,000 మంది మహిళలు అదృశ్యమయ్యారు అంటే అదృశ్యం అవడానికి గల కారణాలు ఏంటి అనే దాని మీద ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఎట్ ది సేమ్ టైం ఏంది 33,000 మంది అదృశ్యమైంది వాస్తవమే, కానీ మళ్ళీ వాళ్ళంతా కూడా ట్రేస్ చేసి పోలీసు వ్యవస్థ ఉండేది, అందుకే కదా వాళ్ళని ట్రేస్ చేసి తీసుకొచ్చారు. సో దీన్ని చెప్పుకోవడంలో జనసేన ఫెయిల్యూర్ అయింది. సో దీన్ని ప్రతి సందర్భంలో కూడా దీన్నే పట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం అనేది కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుందేమో సుజాత గారు. ఒకటండి, మీరు జర్నలిస్టులు, మీరు ప్రతిరోజు డిబేట్ చేస్తారు. మీరు ప్రతిపక్షంలో, జనసేన పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా డిబేట్లు చేశారు. ఆ రోజు నోటికి ఎంత వస్తే అంత, ఏది ఇష్టం వస్తే అంత, ఎవరు వాలంటీర్లు ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు అని చెప్పి ఇష్టం వచ్చినట్లు మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు, మరి దానికి ఆధారాలు ఏవి? అంటే మహిళల్ని ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేసేయటమేనా? అంటే ఒంటరిగా ఉన్నటువంటి మహిళల్ని అదునుగా తీసుకొని వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని ఆ రోజు ఏ నోటితోటి మాట్లాడారు చెప్పండి? ఏ చెప్పు తీసుకొని కొట్టాలి అలాంటి మాటలు మాట్లాడినటువంటి వాళ్ళని చెప్పండి? ఏ ఆధారాలతో మాట్లాడారు చెప్పండి? అంటే నోరు ఎంత ఉంటే అంత మాట్లాడేయటమైనా, అందులో నిజమెంత వాస్తవాలెంత తెలియకుండా మాట్లాడేసేయటమైనా? అంటే మీరు వాలంటీర్లని మీరు ఏ రకంగా చిత్రీకరించారు ఆ రోజు? వాలంటీర్లని మీరు 10,000, మేము 5,000 ఇస్తుంటే మీరు 10,000 ఇస్తామని చెప్పేసి వాలంటీర్లకి అబద్ధాలు చెప్పి ఎన్నికలకి వెళ్ళినటువంటి సిగ్గులేని కూటమికి ఇది కాదా చెప్పండి? మరి వాలంటీర్లను ఎందుకు తొలగించారు? ఆ తర్వాత 10,000 ఇచ్చారా? 10,000 ఇచ్చారా చెప్పండి? వాలంటీర్లను ఇచ్చారా? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు పొదిలిలోకి వెళ్తే అక్కడ పల్లె పరిగెత్తుకుంటూ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి. ఎందుకు వస్తుంది? పొగాకు రైతులకి మార్క్ ఫండ్ అనేటువంటి ఒక నిధిని ఏర్పాటు చేసి వాళ్ళకి రావాల్సినటువంటి పంటకి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ గాని, పెట్టుబడి గాని, అదే విధంగా వాళ్ళకి మద్దతు ధర గాని ఈ పొగాకు రైతులకి జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పరచడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఈ ఉద్యమం, నిన్న పొదిలి పర్యటన ఏదైతే ఉందో దాని దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆ పొగాకుకి సంబంధించి మార్క్ ఫండ్ అనేటువంటి నిధిని మళ్ళీ మీరు రీఇన్స్టేట్ చేయండి, దాని ద్వారా మద్దతు ధర అనేటువంటిది పొగాకు రైతులకు వస్తుంది అనేటువంటి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ రైతుల్ని కలవడం జరిగింది. దానికి మీరు హత్య రాజకీయాలు మరకలు పూసేటువంటి పరిస్థితి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినటువంటి వివేకానంద రెడ్డి గారి హత్య నేను చేశాను అని చెప్పినటువంటి దస్తగిరిని ఏమి చెయ్యరు. టీవీలకు ఎక్కి, పేపర్లకు ఎక్కి హత్య ఆ పొద్దు నేను అట్లా చేశానని చెప్పినటువంటి అసలైనటువంటి హంతకుడిని మాత్రం ఏమీ చెయ్యదు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. మరి 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు కదా మేడం, మరి అదే దస్తగిరిని అరెస్ట్ చేసి చర్యలు తీసుకొని ఉండొచ్చు కదా. మీరు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా మేడం. ఒకటండి, మీరు వాళ్ళందరూ మాట్లాడేటప్పుడు క్వైట్ గా ఉంటారు, మేము మాట్లాడేటప్పుడు మధ్యలో ఇంటరప్ట్ చేస్తే ఎలా చెప్పండి? అంటే నిజాలు మాట్లాడుకోవాలి. లేదు నిజాలు ఎవరండి మీరా చెప్పేది? నిజం మేమా? కోర్టులు తేల్చాలి. ఒక సంఘటన జరిగినప్పుడు చట్టం అనేది మీరా చెప్పేది మేమా? కోర్టులు చెప్పాలి. కోర్టు ఏమైనా చెప్పిందా చెప్పండి? మీ దగ్గర దానికి ఏమైనా ప్రూఫ్ ఉందా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? కేవలం ఆ హత్యని మీరు రాజకీయంగా వాడుకుంటున్నారు తప్పితే, మీరు దాని వల్ల అది జరిగినటువంటి హత్య చేసినటువంటి హంతకుడు నడి రోడ్డు మీద నడుస్తున్నాడు, మీరు వాళ్ళకి కొమ్ము కాస్తున్నారు అనేటువంటి అంశం కడప అందరికీ తెలుసు. టీడీపీ పార్టీ దస్తగిరికి కొమ్ము కాస్తుంది అనేటువంటిది అందరికీ తెలుసు. కానీ దాన్ని రాజకీయంగా వాడుకోవాలి. మరి మీరు కాదా హత్య రాజకీయాలు చేసేది? ఎవరు చేస్తున్నారు ఇక్కడ హత్య రాజకీయాలు చేసేది? మీరు నిన్నటికి నిన్న పొదిలిలో ఒక అంశం, పొదిలిలో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన జరుగుతుంటే అక్కడ మహిళల్ని తీసుకొచ్చి బ్లౌజ్ పీసులు ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర వైసీపీ వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడమని అరేంజ్ చేసింది టీడీపీ నాయకులు. అక్కడ పక్కన స్కూల్ ఉంటే స్కూల్ పైకి టీడీపీ వాళ్ళకి అక్కడి నుంచి రాళ్లు విసిరింది టీడీపీ నాయకులు. మీరు కదా హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తుంది.
మీరు కదా మీ మామను చంపింది, Okay. మీరు కదా హత్య చేసి రంగాన్ని చంపింది. హత్య రాజకీయాలు ఎవరినండి చేసేది? Okay, madam. మీరు కదా ఓకే ఓకే మేడం ఓకే హత్య రాజకీయాల్లో ఓకే ఓకే టీడీపీ పార్టీ ఓకే మేడం ఓకే ఓకే దొంతి చిన్న గారు ఓకే మేడం ఒక నిమిషం ఆగండి. సుజాత గారు టైం అవుతుంది. దొంతి చిన్న గారు గుడ్ మార్నింగ్ సార్. సో ఇప్పుడు సుజాత గారు